ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఉంది 18 ఎకరాలు ఉంది మేడం. 18 ఎకరాలు మీ సొంత భూమి ఉంది. సొంత భూమి ఉంది. ఎంత పడుతుందండి రైతు భరోసా? 18 ఎకరాలకు పడుతుంది మేడం. 18 ఎకరాలకు పడుతుందా? ఉమ్. ఎంత వరకు మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు మీ పంటకు సంబంధించి? ఇక పిండి సంచులు మేడం, ఫర్టిలైజరు, పిండి సంచులు, అవి మందులు, ఆ, విత్తనాలు ఆ. అన్నిటికీ ఉపయోగపడుతుంది. బాగుంది, పర్వాలేదు మేడం. ఇప్పుడు మీరు ఇదే విధంగా కొనసాగాలని మేము ఇన్- రైతులకు ఆర్థిక సాయం ఇది ఉమ్. రైతు బంధు అంటే. ఆ. ఉమ్. ఇప్పుడు రైతు బీమా లాంటి పథకాలు కూడా ఉన్నాయి కదా, అవి ఎంత వరకు మీకు అందుతున్నాయి రైతులకు? రైతు రైతు బీమా అంటే ఐడియా ఉంది కదా మీకు? తెలుసు మేడం. రైతు బీమా చనిపోయిన వాళ్ళకి వస్తుంది మేడం. రైతు బీమా అంటే ఉమ్. చనిపోయిన వాళ్ళకి వర్తిస్తుంది. అది ఆ. చనిపోయిన వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అది అది బాగానే ఉంది, పర్వాలేదు మేడం. ఈ రైతు బంధు కూడా అట్లా కొనసాగాలని మేము రైతుల విజ్ఞప్తి. ఓకే. గిట్టుబాటు ధరకు సంబంధించి ఇప్పుడు వ్యవసాయం చేయడం కంటే అసలు ఊరుకోవడమే ఉత్తమము అని చెప్పేసి చాలా మంది వ్యవసాయదారులు మాట్లాడుతున్నారు, చూస్తున్నాము. సో రైతు దానికి బంధు అనేది సంబంధించి సపోర్ట్ మీరేం చెప్తారు? మేడం. ఇప్పుడు అన్ని రేట్లు పట్టేజ్ రేటు పెరిగిపోయింది కదా, మందుల రేట్లు పట్టేజ్ రేటు పెరిగిపోయింది కాబట్టి రైతు బంధు పడితే మాకు ఇంత హెల్ప్ అవుతుంది అంతే. ఉమ్. దాంతో పాటు ఇది తోడు. ఇప్పుడు రేట్లన్నీ కూడా మన నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఒకవైపు చూస్తే మందు సంచుల రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా కూలీ రేట్లు కూడా పెరిగిపోయినాయి. 1000 రూపాయలు అని చెప్పారు. ఇప్పటివరకు కూడా చాలా మంది మాట్లాడారు. 1000 రూపాయలు మగవాళ్ళకైతే ఒక రేట్లు, ఒక కూలీ, ఆడవాళ్ళకైతే ఇంకొక కూలీ అని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ పోను మీకు గిట్టుబాటు ధర కరెక్ట్ గా లభిస్తుందా? మీ కష్టానికి ఫలితం లభిస్తుందా? అంటే మేడం గవర్నమెంట్ అయితే బాగున్నది, 500 ఇస్తుంది మేడం. క్వింటల్ కాడ 500 ఇస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇంకా రేటు పెంచాలి. వడ్లకు కానీ, పత్తికి కానీ, మొక్కలు కానీ రేటు పెంచితే మాకు గిట్టుబాటు ధర వర్తిస్తాయి. ఏ పంట వేస్తుంటారండి మీరు ఎక్కువ? వరి వేస్తాము, పత్తి వేస్తాం మేడం, మొక్కలు. మీరు ఎక్కడి నుంచి? తిరుమలాపురికి వచ్చినాం, రాజాపూర్ మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. అందరు ఒకటి అక్కడంతా పంట ఏ పంట వేస్తారు? వరి ఎక్కువ వేస్తారు మేడం, వరి పత్తి. వరి, పత్తి. పత్తికి గిట్టుబాటు ధర కానీ మంచి జరుగుతుందా మీకు? మార్కెటింగ్ ఇప్పుడు మీరు పండించిన దానికి మార్కెటింగ్ చేయాలి కదా, అమ్ముకోవాలి కదా. అమ్ముకోవటానికి మార్కెట్లు మీకు అవైలబుల్ ఉంటున్నాయా, లేకపోతే రోజులకు రోజులు ఆ మార్కెట్లో పోసి కావలి కాయడం జరుగుతుందా, ఎట్లా? ఇప్పుడు పెరిగిన రైతులకు రేట్లు పెరగాలి మేడం. ఇప్పటి ఖర్చులకు మాత్రం అంటే ఫర్టిలైజర్ రేట్లు పెరిగినాయి కదా, రైతులకు కూడా రేట్లు పెంచాలి, పెట్టుబడి రేట్లు వాటికి సంబంధించి ఆ. రాబడి అనేది, అవును మేడం, కొనే రేటు పెరగాలి. పెరగాలి అంతే. అంతే. ఓకే. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇప్పుడు రుణమాఫీ అయ్యిందా ముఖ్యంగా? అయ్యింది మేడం, 2 లక్షల వరకు రుణమాఫీ అయ్యింది అందరికి. మళ్ళీ కొత్తగా రుణం ఏమైనా తీసుకున్నారా బ్యాంక్ నుంచి? ఇంకా తీసుకున్నాం మేడం, తీసుకున్నాం, బ్యాంకులలో రుణం తీసుకున్నాం. ఏమంటే ఫర్టిలైజర్ రేటు పెరిగినందుకు మాకు కూడా గిట్టుబాటు రేటు పెంచితే బాగుంటుంది గవర్నమెంట్. చాలా మంది చెప్పులన్నీ కూడా లైన్ లో పెట్టి అసలు మందు సంచుల కోసం వెయిటింగ్ చేశారు. కొంతమంది స్పృహ తప్పి కింద పడిపోయారు. ఎలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. మీకు కూడా అలాంటివి ఎదురయ్యాయా? మాకేం కాలేదు మేడం. ఎందుకు మీకు ఎక్కడ దొరికాయి యూరియా బస్తాలు? అంటే మేము ముందు అడ్వాన్స్ గా తీసి పెట్టుకున్నాము, యూజ్ అయినాయి అంతే మేడం. ఇంకా అందరి గురించి తెలియదు, నా వరకు అయితే నేనైతే ముందు తీసుకుని పెట్టుకున్నాను, వచ్చినాయి. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది మేడం. 2 ఎకరాలు ఉంది. అంత రైతు భరోసా అవన్నీ పడుతున్నాయా? పడుతున్నాయి మేడం. ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఎక్కువ కాల మేడం. ఇంకెక్కువ ఎక్కువ కాల మేడం. జర లాగోడికి పిండి సందులోకి రేటు పెరిగినాయి మేడం. కూలీలకు కూడా రేటు పెరిగింది. ఇక మేము వ్యవసాయదారులం ఏం పెట్టి వాళ్ళకు కూలీ పైసలు అందిస్తాం మేడం. అట్లా పెట్టుబడి సరిపోతలేదు. బయట అప్పు తీసుకొస్తున్నాం, మిత్తిలో సరిపోతున్నాం మేడం. మిత్తిలు కడుతున్నాం, బయట పని చేసి మిత్తిలు కడుతున్నాం మేడం. మిత్తిలు కూడా సరిపోతలేవు మేడం. అట్లా కూడా అవి కూడా సరిపోతలేవు. ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఎట్లా మేడం? అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 12,000 రూపాయలు ఇస్తున్నారు, అప్పుడేమో 6,000 రూపాయలు వచ్చింది కదా, ఇది సరిపోదా? సరిపోతలేదు మేడం. పిండి సంవత్సరం రేటు ఎక్కువైంది మేడం. ఎంత పెరిగింది? 2,500 మేడం. అంతకుముందు ఎంత ఉండే? అంతకుముందు 1,200 1,200 ఎక్కువ లేదు. ఇక 1,200 1,400 1,300 లాస్ట్ 14 వరకు అంతవరకే ఉన్నది. ఇప్పుడైతే ఈ 2,500 ఇప్పుడు మినిమం 2,500 ఒక పిండి సంచికి 28 డిఏపి మొత్తం 2,500 ఒక బస్తాకు. మరి ఇప్పుడు ఇక్కడికి సీఎం సార్ రాబోతున్నాడు కదా, ఏం అడగబోతున్నారు మరి? ఇంకా అడగాలి, ఎక్కువ కావాలి మేడం. మేడం పిండి సంచులు అవి ఇవి కావాలి మేడం. ఖర్చులు మళ్ళీ అడగాలన్నీ వస్తాయి. తక్కువ రేటు దిగుబడి రేటు. జర తక్కువ రేట్లో పిండి సంచులు కానీ, ఇథనాల్ కానీ కొంచెం తక్కువ రేట్లో ఇస్తే మేము దయచేసి మళ్ళీ రేవంత్ వారిని కూడా కోరి దయచేస్తున్నాం. మళ్ళీ గెలిపించుకుంటాం అంటారు. మాకు ఈ ఎక్కువ రేట్లు పంటలు వంతున్నాయి అని చూస్తున్నాం. పంటలు వంతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, జేబులో పెట్టుకుంటున్నాం.
మిషన్ కుళ్ళు పిండి సంచుల కుళ్ళు సేట్తనం మెత్తికి తెచ్చిన వడ్డీలు అవన్నీ అక్కడ ఇచ్చేసిన కల్లా రూపాయికి వస్తే తువాలకు సబ్బు ఉతుక్కోనిక ఏం బట్ట సబ్బు కూడా మెలుగుతలేదు. మిషన్కి రాయి మొత్తం అమ్మటి ఇచ్చేస్తారు అక్కడ. ఓ నాను మందు ఇరిగిస్తే అది కొట్టుకోనిక దానికి సరిపోతలేదు, ఏ రంగు సరిపోతలేదు. ఉరుకోదు డీజిల్కి రేటే, పెట్రోల్కి రేటే, ప్రతి దానికి రేటే. తొడుక్కున్న బట్ట కానింటి ఇడిచిన బట్ట సబ్బు వరకు రేట్లు పెరిగినాక ఏముంది? రైతు దాన్ని ఏముంటుంది? అంటే రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి అట్లా అయిందా, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అట్లనే ఉందా? ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, అన్నిటికన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సరే మీరు ఏమన్నా సార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయం అనేది ఏం లేకుండా అయిపోయింది. వీందేంద్ర బతుకాన్ని అట్లా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సీఎం గారు రాబోతున్నారు ఇక్కడికి, ఏం అడగదలుచుకున్నారు అసలు మీరు? మాకు అన్నిటికీ దిగుబడి తక్కువ కావాలని అడుగుతున్నాం. రేట్లు తగ్గించాలి, అన్నిటికి తగ్గించాలి, మేము పండించిన రేట్లకు రేట్ పెంచాలి అంతే. అంతే. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? మాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు ఉంది. మరి ఇప్పుడు ఈ రైతు భరోసా పడుతుందా? ఏ పల్లె ఇంకా ఇంకా 6,000 పడతలే? పల్లె ఇంకా 6,000 రూపాయలు కూడా పడలేదా ఇంతకు ముందు పడుతున్నది? పల్లె పల్లె కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక రెడ్డి సార్ గారు వచ్చిన తర్వాత అసలు పడలేదు 6,000 రూపాయలు కూడా. పల్లె మొన్న 2,000 రూపాయలు మాత్రం మొన్న పడ్డాయి. దేనికి? మోడీ పైసలు వేసినాయి, మోడీ కేంద్రం నుంచి పడ్డాయి. ఆ.